స్తోత్రాలు. దేవుడు ఈ రోజున మనందరినీ ప్రేమించి ఈ 2024 క్రిస్మస్ రోజున ఆయన శ్రేష్టమైనటువంటి నామాన్ని సన్నుతించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. నిజంగా ఆ రోజుల్లో పాత రోజుల్లో క్రిస్మస్ పండుగ వస్తుందంటే అనేక మంది ఫోన్ల ద్వారా విష్ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకునేవాళ్ళు కదా ఆ రోజుల్లో. ఈ రోజుల్లో తక్కువైందా ఎక్కువైందా? చాలా తక్కువ అయిపోయింది. ఎందుకు చాలా తక్కువ అయిపోయింది అని అంటే 2 కారణాలు నాకు తెలిసి. ఒక కారణం ఏంటంటే మనం ఏంది చెప్పేది, వాళ్ళే మనకు చెప్పాల. ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత ఎవరైతే కడగబడి ఉన్నారో, ఎవరిలైతే యేసయ్య పుట్టున్నాడో వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు రోజు క్రిస్మస్ అనుకుంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చేదే క్రిస్మస్ కాదు కదా, మాకు రోజు క్రిస్మస్ అని వాళ్ళు అనుకుంటారు. ఈ 2 కారణాలు. మనం బాగా ఆలోచన చేస్తే చాలా పండుగలు ఉన్నాయి కదా, చాలా పండుగలు ఉన్నాయి. సంవత్సరానికి ఒక్క పండుగ వస్తుంటుంది. రకరకాల పండుగలు ఉన్నాయి. ఆ సంవత్సరానికి ఒక్క పండుగ వచ్చినప్పుడు ఆ రోజు వాళ్ళ ఆర్భాటము, వాళ్ళ డాన్సులు, వాళ్ళ విందు వినోదాలు భలే ఉంటాయి. తెల్లారికి కన్నా ఉంటుందా? ఏముండదు. కానీ ఆ పండుగ మళ్ళీ సంవత్సరం దాకా కనిపెట్టుకుంటే ఆ పండుగను మళ్ళా అంతే, వాళ్ళ పరిస్థితి అంతే. కానీ మన క్రిస్మస్ పండుగ అనేది డైలీ క్రిస్మస్. అందరూ చప్పలు కొట్టండి. ప్రతిరోజు మనకు క్రిస్మస్సే. క్రిస్మస్ అంటే చాలా అబ్రివేషన్, చాలా సందర్భాలు చెప్తాం మనం. ఇది ఒక్కటి చెప్పండి మీరు, క్రిస్మస్ అంటే ఒకటి చెప్పండి. ఇది క్రీస్తుని ఆరాధించే పండగ, ఇంకా సంతోష పండగ, కృతజ్ఞత పండగ, సాగిలపడి నమస్కరించే పండగ, కానుకల పండగ, సమాధాన పండగ, సువార్త ప్రకటించే పండగ, స్తుతుల పండగ, ఇవన్నీ కూడా మనం అబ్రివేషన్లు చెప్తా ఉంటాం. ఏది పండగల గురించి చాలా సందర్భాలు మనం చెప్తా ఉంటాం. పండగలు చెప్తా ఉంటాం మనం. కానీ బైబిల్లో ఒక మాట ఉంది. బైబిల్ ఉన్న మాట ఏంటంటే యెషయా గ్రంథం, అందరికి తెలిసిన ఒక యెషయా గ్రంథం 9:6. యెషయా గ్రంథం 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అయిన అతనికి పేరు పెట్టబడెను. చాలు. ఈ వాక్యం మనం బాగా గమనించినప్పుడు ఏలయనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని మనం చూస్తున్నాం. దాని కింద ఏముందంటే ఆయన భుజం మీద రాజ్యభారం. అంటే ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు దైవ మానవుడు అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మానవుడిగా లోకంలో పుట్టాడు. దేవుడిగా ఆయన మీద రాజ్యభారము, మన భారాన్ని వేసుకున్నాడు. ఆయన మీద రాజ్యభారం ఉంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన జన్మ ఆశ్చర్యం, ఆయన మరణం ఆశ్చర్యం, ఆయన రావటం కూడా ఆశ్చర్యమే. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన కౌన్సిలర్, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఎటర్నల్, ఎప్పుడు లేదు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆయన పేరు సమాధానకర్త అని అధిపతి. దేవుడు మనం బాగా ఆలోచన చేస్తే ఏలయనగా మనకు శిశువు పుట్టాను. ఎవరికి?
అక్కడ నాకని ఉందా? ఇప్పుడు నీకు ఉదాహరణ ఆలోచన చేయండి. నీ కుటుంబంలో నీకేదో ప్రెగ్నెన్సీ వచ్చింది, నీకు బిడ్డ పుట్టాడు అనుకుందాం. బిడ్డ పుట్టాడు, నీకు సంతోషమా? సంతోషం లేదా? నీకు సంతోషం, ప్లస్ మీ మీ భర్తకు కూడా సంతోషం, నీ బంధువులకు కూడా, అందరికీలే. ఏదో తెలిసిన వాళ్ళకి సంతోషం, కొందరికి మాత్రం సంతోషం ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏలయనగా మనకు శిశువు పుట్టాను, మనకు ఒక బిడ్డ పుట్టాడు, శిశువు పుట్టాడు. ఆ శిశువు ఒక్కరికి కాదు కానీ ప్రపంచమంతటికి పుట్టాడు, లోకమంతటికి పుట్టాడు. ప్రపంచాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డ మారాలని, మార్పు చెందాలని, మారు మనసు పొందాలని, క్రీస్తులో నడవాలని, వెలిగిడి జ్యోతిగా వాడబడాలని ఒక వ్యక్తి కావాలి. కాబట్టి ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు నరావతారుడుగా దేవుడు, యెహోవా దేవుడు ఒక అవతారంగా లోకానికి వచ్చాయని జన్మించాడు కన్య గర్భంలో. ఒక అవతారం అంతే. ఆయన ఉన్నవాడు, ఎప్పుడు కూడా ఉన్నవాడు. ఆయన మొదటి నుంచి ఉన్నాడు. ప్రత్యేకించి పుట్ల ఆయన అబ్రాహాము కంటే ముందున్నవాడిని, సొలొమోను కంటే గొప్పవాడిని, యోనా కంటే గొప్పవాడిని, మోషే కంటే గొప్పవాడిని అని దేవుడు చెప్పాడు కదా మనకు. ఆయన ఎప్పుడు ఉన్నవాడు, అనువాడు, అల్ఫా ఒమేగా. ఆయన ఒక అవతారంగా ఈ లోకానికి వచ్చి నరావతారం ఎత్తి పసి బాలుడుగా మరియమ్మ గర్భాన జన్మించినట్టుగా చూస్తాం మనం. మనకు శిశువు పుట్టాడు, మనకు బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం బిడ్డని? చెప్పండి. అరే మీకు బిడ్డలు ఉన్నారు కదా, మీరేం చేస్తున్నారు? ఎందుకు పెంచుకోరు? ఒక విషయం చెప్తారా? జాగ్రత్తగా చూసుకుంటారు, అంతేనా? బాగా ఆలోచన చేయండి. ఇదేనా? ముద్దాడేది వేరు, ముద్దు పెట్టుకుంటాం అది వేరే విషయం. పెంచుకుంటాం అంటే అది ఆ పదం బాగుండదు. అంటే నీ బిడ్డ నువ్వు పెంచుకోక ఊరు పెంచుకుంటారు, అంతే కదా. అంటే జాగ్రత్తగా చూసుకుంటావు నువ్వు నీ బిడ్డల్ని. ఎక్కడ చూసుకుంటావు? కింద పెడితే ఎట్టో, పైన ఎత్తుకుంటే ఎట్టో, ఆడబెడితే ఎట్టో. ఒక ఇంట్లోకి నేను పోతే వాళ్ళ అమ్మ పని చేసుకుంటుంది. వాడు సామాన్యుడు కాదంట, ఆ పిల్లోడు. వాడిని కానీ వదిలేస్తే మొత్తం తిరిగి వస్తాడంట. అందుకని వాళ్ళమ్మ పని చేసుకుంటే ఏం చేసిందంటే, వాడి కాలుకి తాడు కట్టి మంచాన్ని గట్టి పెట్టి ఉంది. నేను అడిగిన, అమ్మ ఏంటంటే చేశాడు? సార్ వాడితో పని కాదు సార్, నేను పని చేసుకుంటున్నానా, వాళ్ళ నాన్నేమో లేడా, వాడు ఏం చేస్తాడో నాకే తెలుసు సార్, వాడు అటువంటి తులిపోడు సార్ వాడని చెప్తుంది. అందుకని వాడిని జాగ్రత్తగా చూసుకునే దానికి ఏం చేసింది, వాడిని కాలు కట్టేసి, అమ్మో నా బిడ్డ పోతాడేమో ఆలోచన చేయండి. జాగ్రత్తగా చూసుకుంటున్నారు బిడ్డల్ని ఈ రోజుల్లో, అంతేనా? చూసుకోరమ్మా. ఆ బిడ్డలకు బాగలేకపోతే ఎట్టుంటారమ్మా చెప్పండి? ఆ బిడ్డలకు బాగలేకపోతే ఎట్టుంటుంది? యారా బాగలేదు, జ్వరం సరిపో అంట. అమ్మో, నీకు జ్వరం వచ్చినట్టు, నీకు జలుబు చేసినట్టు, నీకు కడుపు నొప్పి వచ్చినట్టు, నీకు వాంతులు వచ్చినట్టుగా ఫీల్ అయిపోతావు నువ్వు. ఎందుకంటే నా బిడ్డలని ఆ బిడ్డలంతా ప్రేమగా చూసుకుంటున్నావు. నీ జీవితంలో నీ బిడ్డలంటే నీకు ఎంతో ఇష్టం. నీకు బిడ్డ పుట్టాడు, లోకానికి శిశువు పుట్టాడు, లోకానికి యేసయ్య పుట్టాడు. ఈరోజు ఒక ప్రశ్న, యేసయ్య నేను అడిగితే ఏం చెప్తావు? నేను ఈ లోకానికి వచ్చాను, ఈ లోకానికి అందరి కోసం జన్మించాను, నీ బిడ్డను బాగా చూసుకుంటున్నావు, నీ బంధువులు బాగా చూసుకుంటున్నావు, నన్ను ఏమైనా పట్టించుకుంటున్నావా? నువ్వు నా మందిరాన్ని పట్టించుకుంటున్నావా? నా కార్యాలు పట్టించుకుంటున్నావా? ఏదో మందిరానికి రావటం పోవటమేనా? బిడ్డలుంటే ఆ బిడ్డలుండారు అంటే వాళ్ళు పట్టించుకోబడలేదా? వాళ్ళకి బట్టలు తీసేపడలేదా? వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదా? వాళ్ళు చదివివ్వలేదా? లక్షలు పెట్టి చదివిస్తున్నారు బిడ్డల్ని ఈ రోజుల్లో, మీకు తెలుసా?
లక్షలు పెట్టి లక్షల రూపాయలు పెట్టి బిడ్డలు చదివిస్తున్నారు. ఎందుకంటే నా బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి, ఉద్యోగాలు చేయాలి. ఇంకేం చేయాలి చెప్పండి? బిడ్డలు ఎక్కడ ఉండాలి చూస్తారు వాళ్ళు? ఇంకా అది ఎక్కడ? ఇతర దేశాలు. ఇప్పుడు ఇతర దేశాలు, అమెరికా. ఇప్పుడు ఒక ఆయన ఒక పోస్ట్ చూసా, దీంట్లో ఒక పోస్ట్ చూసా. దీంట్లో ఏమైకున్నావు? అనాథాశ్రమంలో ఉన్నాడు అతను. ఇక్కడ ఉన్నాడు సార్, ఇక్కడ బాగుంది. ఎంతమంది పిల్లలు? 2 కూతుర్లు 2 కొడుకులు. ఏం చేస్తున్నారు? మొదటోడు జర్మనీ, రెండోడు అమెరికా, కూతురు ఆస్ట్రేలియా, కూతురు న్యూజిలాండ్, నేను అనాథాశ్రమంలో. అంటే పిల్లల్ని బాగా చూడండి, పిల్లల్ని ఎట్లా చదివిస్తున్నారు తెలుసా? పిల్లల్ని ఎంత పెంచుకుంటున్నారు తెలుసా? ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు తెలుసా? ఆ ప్రభు అయినటువంటి యేసు, ఆ ప్రభు అయిన యేసు నజరేతు నుంచి, మరియా యోసేపు నజరేతు నుంచి వస్తూ ఆ యూదా దేశంలో బెత్లెహేం అనబడి బెత్లెహేం పట్టణానికి వచ్చేళ్ళకే ప్రసవేదనలు పడి ప్రసవించిన తర్వాత వారికి స్థలము లేనందున ఏడ పెట్టారు ఆయన్ని? ఏడ పెట్టారు? పశువుల తొట్టులో పెట్టారు. పశువుల తొట్టులో పెట్టారు. ఇప్పుడు పశువుల తొట్టులో పెట్టిన తర్వాత దేనికి విలువ వచ్చింది? తొట్టికి విలువ వచ్చింది. ఇప్పుడు మనం ఉన్నాము. నువ్వు కట్టుకునే శారీని బట్టి, నువ్వు వేసుకునే డ్రెస్ని బట్టి, ప్యాంటు షర్ట్ని బట్టి ఎట్టుంటావు? చూసేదానికి బాగుంటావు. కొన్ని డ్రెస్సులు ఉంటాయి, ఆ డ్రెస్సుల కింద మామూలుగా ఉంటుంది. మా పాస్టర్కి ఎన్ని చీరలు ఉన్నా కానీ మామూలుగా మొతక చీరే కడుతుంది. మొతక చీరే కడుతుంది. ఎందుకు ఈ చీర కట్టి? నాకు అదే చాలంటుంది, నాకు అదే ఇష్టం. మరలా నాకే డ్రెస్సులు తీస్తుంది ఇంట్లో. ఈరోజు రేపు మామూలుగా అయితే వైట్ వేసుకో, ఎక్కడికైనా పోతే ఈ కలర్ వేసుకొని చెప్తుంది, ఆమె తీస్తుంది. నేను నాకు తీసేసాను అనుకో, అది వేసుకుని మళ్ళీ అదే వేసుకుంటుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు వేసుకునే డ్రెస్ని బట్టి నీకేమొస్తుంది? వాల్యూ వస్తుంది. నీకేమొస్తుంది? వాల్యూ వస్తుంది. అందుకే బైబిల్ ఒక మాట ఏంటంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ చెప్పండి, క్రీస్తుని ధరించుకున్నారు అని ఉంది. క్రీస్తుని ధరించుకున్నారు అని ఉంది. ఇప్పుడు మనం బాగా ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు పశువుల తొట్టులో ఉన్నప్పుడు దేనికి వాల్యూ వచ్చింది? తొట్టికి వాల్యూ వచ్చింది. పశువుల తొట్టు చాలా పాటలు పాడుతున్నారు కదా ఇప్పుడు. పశువుల తొట్టి అని, ఆ తొట్టి అని, ఆ పశువుల తొట్టులకు విలువ వచ్చేసింది. ఆ పశువుల తొట్టిలో యేసయ్య ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ హృదయం ఒక తొట్టే, నీ హృదయం ఒక తొట్టి. ఆ తొట్టి ఘోరమైనది, వ్యాధి కలది ఆ తొట్టి. ఆ వ్యాధి కలిగిన తొట్టిలోకి మెడిసిన్ లాంటి యేసయ్య వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగా ఆలోచించి, వ్యాధి కలిగిన తొట్టిలోకి మెడిసిన్, ట్యాబ్లెట్ లాంటి యేసుక్రీస్తు ప్రభు ప్రవేశించాడు. ప్రవేశిస్తే ఇప్పుడు ఆ తొట్టికి ఏమొచ్చింది? విలువ వచ్చింది. ఆమేన్, ఆమేన్. నిజముగా క్రైస్తవులంటే వీళ్ళేరా, క్రైస్తవురాలంటే ఈమెరా. నీకు ఎంత వాల్యూ వచ్చిందో ఆలోచించి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. మనకు కుమారుడు అనుగ్రహించబడెను. కుమారుడు అంటే చెడుతనాన్ని సంహరించేవాడే కుమారుడు. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును, ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఎక్కడుంది మాట? కీర్తన 2:12 చూస్తే మాట ఉంటుంది. కుమారుని ముద్దు పెట్టుకోండి, ఆయన కోపగిస్తాడు. దాని బిడ్డ ఆలోచించి, నీ ఇంటిలో నీకొక బిడ్డ పుడితే నీకెంత సంతోషం అమ్మా. అంతేనా? సంతోషమా లేదా? సంతోషం. ఇది సంతోషమైన పండగ. ఆమేన్, ఆమేన్. ఇది సంతోషమైన పండగ. ఈ పండగ సంతోష పండగ. చాలా మంది బాగా ఆలోచన చేయండి. చాలా మంది ఏం చేశారంటే, చాలా మంది
ఈ పండుగలు ఆచరించారు చాలామంది, చాలా పండుగలు ఆచరించారు. చాలామంది జన్మదినాలు గ్రాండ్గా జరుపుకున్నారంట. యేసయ్య జన్మదినం ఎట్లా జరిగిందమ్మా? గ్రాండ్గా జరిగిందా యేసయ్య జన్మదినం? ఎట్లా జరిగింది చెప్పండి? ఎవరి మధ్య జరిగింది యేసయ్య జన్మదినం? పశువుల దొట్లో ఎవరున్నారు అక్కడ? అది ఎవరు? గొల్లలే చీఫ్ గెస్ట్, జ్ఞానులు. తర్వాత జ్ఞానులు ఎప్పుడంటే ఆయన షిఫ్ట్ అయిపోయిన తర్వాత జ్ఞానుల గురించి ఎవరు రాస్తాడు? వార నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి తమ పెట్టెలు విప్పి సాంబ్రాణి బోలము బంగారము కానుకలకు సమర్పించారని ఉంది. అంటే పశువుల తొట్టులో ఉన్నప్పుడు, అంత స్పాట్లో ఉన్నప్పుడే వచ్చారు ఎవరోళ్ళు. ఈరోజు మనం ఎట్ట వస్తున్నాం చర్చికి ఎట్ట వస్తున్నాం? మనం ఎప్పుడు వస్తున్నాం చర్చికి? అసలు వస్తున్నావా? అసలు యేసయ్య పుట్టాడని నీకు తెలుసా? నీ కోసం పుట్టాడని తెలుసా? నిజంగా నీలో పుట్టుంటే చర్చికి ఎందుకు రావు? నువ్వు నీలో పుట్ల యేసయ్య, అందుకు చర్చికి రావు. నీలో యేసయ్య పుట్ల, అంతే. నిజంగా యేసయ్య కానీ నీలో కానీ పుట్టుంటే నువ్వు పరిగిస్తావు చర్చికి. దేవుని దగ్గరికి పరిగించి వస్తే దేవుని దగ్గర పరిగెత్తుకొని వస్తావు నువ్వు. సంతోషమైన పండగ ఇది, సంతోష పండగ ఇది. ఆ గొల్లలు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. రెండోది, ఇది ఏం పండుగ తెలుసా? కానుకల పండగ. ఇది ఏం పండుగ? ఇది కానుకల పండుగనా కాదా? కానుకల పండుగ. ఏం చేశారు ఈ గొల్లలు? యేసే దగ్గరికి మనం పోతే ఒట్టి చేతులతో మనము పోకూడదని ఏం తెచ్చుకోపోయారు వాళ్ళు? గొల్లలు, గొర్రె పిల్లలు. వాళ్ళు కొనింది అదే కదా, వాళ్ళు కొనింది అదే. ఇప్పుడు నీ ఇంట్లో ఏముంది? నీ దగ్గర ఏముంది? వుడ్ హాస్పిటల్ నడితే ఏం చెప్పాడు సార్? ఆ దగ్గర పొలం ఉంది. నీ పొలం మాకు దేనికి? ఇప్పుడు నీ దగ్గర ఏమో చెప్పు. ఇప్పుడు నువ్వు ఏం ఎత్తుకోవచ్చు యేసయ్యకి? కానుక. ఇది కానుకల పండగ. నాది కాదు, బైబిల్ చెప్తున్నమాట కానుకల పండగ ఇది. నువ్వు యేసయ్యకి ఏ కానుక తీసుకొచ్చావు? నీ హృదయం అనే కానుక ఇచ్చావు, అది వేరే విషయం. మనం అంటాం కనుక ఇవులే, మనం అంటుంటాం, యేసయ్య నువ్వు హృదయాన్ని కోరుకున్నావు, నా డబ్బు నువ్వు డబ్బులు కోరుకోవులయ్యా. ఏం చెప్తావు? డబ్బులు ఉన్నాయి, నువ్వు కోరుకో. డబ్బులు నీకు వద్దు నాయన, డబ్బు నువ్వు కోరుకో. హృదయాన్ని కోరుకున్నావు. హృదయం ఇవ్వు నువ్వు. నిజంగా హృదయం ఇస్తే ఇది కూడా ఇస్తావు నువ్వు, అంతే. ఇప్పుడు గొల్లల దగ్గర ఉన్నది ఏందమ్మా? గొర్రెలే, అంతే కదా. వాళ్ళు గొర్రెలు తెచ్చారు. నీ దగ్గర ఏముండవు? ఇప్పుడు ఏమున్నాయమ్మా? సువర్ణ ఏమి లేవా? నీ దగ్గర ఏముండవు? ఇప్పుడు నీ దగ్గర బీరువా ఎత్తు. బీరువాలో సైడ్ అట్ట లాకరటిది ఏముండే? దాంట్లో ఒక పక్క డబ్బు ఉంది, ఒక పక్క చెప్పండి ఒక పక్క బంగారం ఉంది. ఆయన్ని అడగటంలా చెప్తుండ విషయం మీకు విషయం చెప్తుండ. ఇది కానుకల పండగ. ఇది చాలా మందిరాల్లో 99 అంటే 100%, చాలా మంది 100% మందిరాల్లో ఈరోజు ఏం పడతారు? కానుకలు పడతారు. నేను పట్టాను ఎన్నో సంవత్సరాల నుంచి కానుకలు పట్టాను నేను. చాలా మందిరాల కానుకలు పడతారు. ఇది కానుకల పండగ అని. గొర్రెలు హ్యాపీగా క్రిస్మస్ జరుపుకున్నారు యేసయ్య దగ్గర, తెలుసా? ఇదిగో యేసయ్య మా కానుకలు అని చెప్పి గొర్రె పిల్ల యేసయ్యకి బహుమానంగా ఆయనకి ఇచ్చారు. దాన్ని మనం చూస్తాం, బైబిల్ చూస్తున్నాం. ఇది సంతోష పండుగ. అంటే ఈ సంతోషాన్ని దేవదూతలే ప్రకటించారు. సంతోషాన్ని దేవదూతలు ప్రకటించారు. చూడండి, అదే లూకాసు వార్త చూస్తే 2:10 చూస్తే 2:10 భయపడుకుడి, చాలు, మహా సంతోషకరమైన
ఇది సంతోషమైన పండగ, మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తున్నాను. 100వ కీర్తనలో ఏముంది? మొట్టమొదటి భాగం చదవండి. 100వ కీర్తన 100వ కీర్తన 100వ కీర్తన 100వ కీర్తనలో సమస్త దేశములారా, అది చాలు. సంతోషముతో యెహోవాను సేవించుడి. సంతోషించేదా ఎల్లప్పుడూ, ఆనందించేదా అను నిత్యము. భర్తల సంతోషమే సమాధానమే అని పాడుతుంటాం కదా మనం. ఇప్పుడు మనం ఎట్లున్నాం? ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారా, దిగులుగా ఉన్నారా? సంతోషం ఉన్నట్టు లేదు మీ ముఖాల్లోనా? గుడ్డేం కొనుక్కోలేదా? ఏమన్నా చీరలు షర్ట్ అని కొనుక్కోలేదా? లేకపోతే ఏమన్నా అప్పులో ఏమన్నా ఇయలేదా? లేకపోతే ఇంకేదైనా సమస్య? సంతోషంగా లేరే మీరా? వాళ్ళు గొల్లలు రాత్రిలో మందన కాసుకుంటుంటే దేవదూత వచ్చి చెప్తే పరుగున ఒక్కొక్కరు మాట్లాడుకొని బయలుదేరారే. అది లేదే మాకు ఈ రోజుల్లో. ఇది మనకు ఎవరు పుట్టారు? యేసయ్య పుట్టాడు మనకు. ఏలి అనగా మనకు శిశువు పుట్టాడు. ఇక్కడ చూస్తే దాని గురించి, మనకు అనే దాని గురించి ఇక్కడ చూద్దాం మనం. ఇదే లూకాసు వార్తలో 2:15 అమ్మ 15 కదా 2. ప్రభు మనకు, ఇప్పుడు మనం చదివేమో ఏలి అనగా మనకు, చెప్పండి, ఏలి అనగా మనకు శిశువు పుట్టను. ఇక్కడ ఏం చదువుతున్నాం మనం? ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. ప్రభు మనకు. ఇప్పుడు మనందరికీ తెలుసమ్మా ఏమని? క్రిస్మస్ అని. ఆమేన్, హల్లెలూయా. మనందరికీ క్రిస్మస్ అని తెలుసు. మన అందరం పరుగున మందిరానికి వస్తున్నామా లేదన్న ప్రశ్న మనం వేసుకోవాలి. ఆ పండగ రోజే పరిమితం కాకూడదు. సంతోషంతో యెహోవాను సేవించాలి. ప్రతి ఆదివారం సండే అది మన క్రిస్మస్. ప్రతిరోజు క్రిస్మస్, ప్రతిరోజు ఆనందమే మన జీవితంలో. ఎంతోమంది ఘనంగా పండుగలు జరుపుకున్నారట. పండుగలు. చాలామంది ఘనంగా పండుగలు జరుపుకున్నారంట. బైబిల్లో చూస్తే ఫరో ఘనంగా పండుగ జరుపుకున్నాడు. చూడండి, ఆదికాండం 40వ అధ్యాయము, ఆదికాండం 40. ఆదికాండం 40:20. ఫరో జన్మదినము గనుక తన సేవకులందరికీ విందు చేయించి మరలా అతనికి ఇచ్చాను. చాలు. ఘనంగా జరుపుకున్నాడు. ఎవరైనా? ఫరో ఘనంగా జరుపుకున్నాడు. చూసావా? ఫరో ఘనంగా బర్త్డే జరుపుకున్నాడంట. మనం కూడా జరుపుకుంటున్నాం కదా బర్త్డే. మనం కూడా బర్త్డే జరుపుకుంటుంటా. మనం ఘనంగా లేకపోయినా బర్త్డే మాత్రం ఘనంగా ఉంటుంది. అంటే చిన్నపిల్లలు కదా, అందరూ కేక్ తెస్తాము, కేక్ కట్ చేస్తాము, బిడ్డలందరూ రావాలి, అబ్బా హ్యాపీగా వాళ్ళకి ఘనంగా జరుపుకుంటాం. మన పండగలు ఘనంగా జరుపుకుంటుంటాం. ఫరో కూడా ఘనంగా తన బర్త్డే, తన జన్మదినం జరుపుకున్నాడంట ఫరో. ఇంకొక ఆయన కూడా జరుపుకున్నాడు, ఘనంగా జరిపాడు. ఆయన కూడా ఘనంగా జరిపాడు. ఎవరు తెలుసా? హేరోదు. ఎవరైనా? హేరోదు. చూడండి మత్తయి వార్త, చూడండి మత్తయి వార్త 14:6. మత్తయి వార్త. ఫోన్ చాలు. నేనేం చెప్పాను? ఈ పండగ
సంతోష పండగ. ఏం పండగ ఇది అంటే యేసయ్య పుట్టాడు. యేసయ్య పుట్టాడు కాబట్టి ఈ పండగ సంతోషమైన పండగ. బాగా మనం ఆలోచన చేస్తే యేసయ్య పుట్టేటప్పుడు బాగా వినండి, యేసయ్యని ఆమె ప్రసవేదన పడినప్పుడు అంత అవమానాలే. యోసేపు విడనాటము, మళ్ళీ దేవదూత వచ్చి సమకూర్చడం, దేవుడితో మళ్ళీ మాట్లాడటము, వాళ్ళు సరి చేయబట్టము, మళ్ళీ రావటం, వాళ్ళు వస్తూ ఉంటే శత్రువుల వాళ్ళకి ఏముంది, స్థలం లేదు, ఆడ సన్నిధిని చెప్పటం, ఆడ నుంచి వెళ్ళిపోవటం, ఆడ మళ్ళీ ప్రసవించటం, పశువుల తొట్లో పెట్టుకోవటం, ఆడ నుంచి లేయటం, మళ్ళా హేరోదు సంపాలని చూడటం. ఎవరిని యేసయ్యని. మళ్ళీ దేవదూత వచ్చి మీరు ఇక్కడ ఐగుప్తు పోని చెప్పటం, మళ్ళీ అంచి ఇక్కడ రమ్మని చెప్పటం. ఈ విధంగా తిరగతానే ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు. మన బిడ్డలు కూడా పుట్టినప్పుడు వాడికి జ్వరం రావటం, వాడికి దగ్గు రావటం, వాడి కడుపు నొప్పి రావటం, వాడు పడిపోవటము, ఎన్నెన్నో. మామూలుగా మరియ కూడా అంత కష్టపడింది యేసు ప్రభు ద్వారా. యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టి కష్టపడిన తరువాత ఆయన పెరిగి పెద్దయి సువార్త చేశాడు. యేసుక్రీస్తు ప్రభు జన్మ, ఆ జన్మ అద్భుతమైన జన్మ. ఆయన పుట్టిన తరువాత ఆయన ప్రపంచ ప్రజలందరికీ రక్తం కార్చాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ రోజున నువ్వు ఉన్నావు, నువ్వు పుట్టావు కాదంటే నువ్వు పుట్టావు. ప్రజలు నీ గురించి ఏమని అంటున్నారు? ప్రజలు ఏమంటారు నీ గురించి ఆలోచన చేయండి. దేవదూత అంటాడు, యెహోవా దేవుడు అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. రెండోది ఇంకో మాట్లాడు, ఆయన మాట వినమని చెప్పాడు. మీరు దేవుని మాట వింటున్నారా అమ్మా? వింటున్నారా? మాట, వర్డ్, దేవుని మాట, వాక్యం అంటే దేవుడు. ఆ వాక్యం ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? సేవకు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు వింటున్నారా? ఆలోచించండి. నీ జన్మ, నువ్వు పుట్టిన తర్వాత, నువ్వు చిన్నప్పుడు నీ తల్లిని తండ్రిని ఎంతో బాధ పెట్టుంటావు. పెరిగి పెద్దైన తర్వాత నీ గురించి ప్రజలేమనుకుంటున్నారు? యేసు ప్రభు పుట్టేటప్పుడు తల్లి బాధపడింది, 9 మాసాలు మోసి ప్రసవ వేదనతో. దేవదూతలే ఆమెకి కానుపు చేసి ఉంటారు అంతే. దేవదూతలే నర్సులు, డాక్టర్లు, దేవదూతలే మరియమ్మను ఆదరించారు. మనం బాగా ఆలోచన చేస్తే ఎన్నో కష్టాలు పడినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన గొప్ప సేవ చేసి ప్రపంచ ప్రజలకే, మానవాళికి రక్తం కాచి శిలువలో బలి అయిపోయినాడు యేసు ప్రభు. యేసయ్య జన్మదినం. రెండోది ఇంకొక జన్మ ఉంది, మనం చదివాం దాకా. ఎవరైనా హేరోదు జన్మ. హేరోదు జన్మించిన ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నప్పుడు డ్యాన్స్, ఆ రోజు అది డ్యాన్స్ అంటే అది పార్టీ. ఎవరు వేసారు డ్యాన్స్? హేరోదే కుమార్తె పేరు సలోమి. హేరోదే కుమార్తె వచ్చి ఏం చేసింది? నాట్యం ఆడింది. ఆ నాట్యానికి ముగ్ధుడైపోయినాడు ఈయన హేరోదు రాజు. ఇప్పుడు మనం కూడా యేసు ప్రభు జన్మిస్తే డ్యాన్సులు వేస్తావా? మనం కూడా డ్యాన్సులు వేస్తా. నువ్వు వేసే డ్యాన్స్ దేవుడు చూడాలా. నువ్వు వేసే డ్యాన్సు ఎట్టుంటుంటివి, ఎట్టుంటుంది ఆలోచించి. ఆ డ్యాన్స్ సినిమా స్టెప్పులు అయ్యి. ఏందయ్యి? సినిమా స్టెప్పులు. ఇజ్రాయెల్ దేశంలోనంట ఒకసారి యేసన్న పోయి అడిగాడంట. అయ్యా దావీదు నాట్యం ఆడుతున్నాడు కదా, వీళ్ళు కూడా నాట్యం ఆడుతున్నారు, ఏంటంటే అది నాట్యం అంట, అది దావీదంట ఎగిరింది కాదంట. నాట్యం అంటానంట ఇదంట, హల్లెలూయా ఇట్లంట నాట్యం అంట. అంతేగాని స్టెప్పులు ఆ స్టెప్పులు ఏంది? ఆ స్టెప్పులు వేయటం ఏంటంటే ఎవరు సంతోషపరిచారు? ఎవరు? మనం దేవుని సంతోషపరచాలి,
దేవునికి ఏ స్టెప్ వేయాలో తెలుసా? ఆత్మతో సత్యముతో దేవుని నువ్వు ఆరాధించాలి. ఆయన ఆరాధించేవాళ్ళు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. ఆత్మతో సత్య దేవుని ఆరాధించాలి. ఆ స్టెప్పులు కావాలి మనకి. ఇప్పుడు ఆలోచించండి. నువ్వు కోరుకోనికేం కావాలని అడిగేశాడు ఆయన. సంతోషపరిచింది, డ్యాన్స్ చేసి సంతోషపరిచింది హేరోదుని. నువ్వు ఏ విధంగా సంతోషపరుస్తున్నావు యేసయ్యని? నీ హృదయంలో యేసై ఉంటే నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ పద్ధతుల ద్వారా, నీ తలంపులు ఆలోచన సంతోషపరుస్తున్నావా? నీ ద్వారా ఎంతమంది బాధపడుతున్నారో ఆలోచన చేయి. నీ ద్వారా ఎంతమంది నష్టపోతున్నారో ఆలోచన చేయి. నీ ద్వారా ఎంతమంది కన్నీరు గారుస్తున్నారో ఆలోచన చేయి. నాట్యమాడి ఏమడిగాడు ఆయన? ముగ్ధుడైపోయి ఏమడిగాడు? నీకు వెంటనే ఏం కావాలో కోరుకో. నీకేం కావాలో కోరుకో సొలొమోను. ఏమన్నది? ఎవరు చెప్పారు ఈ మాట? తల్లి చేత ప్రేరేపించబడినదై. చాలామంది తల్లులు ఉన్నారు కదా, బిడ్డలు పాడైపోయేదానికి కారణం కూడా తల్లులే. నా మాటలు కాదమ్మా, దేవుని మాట చెప్తున్నా నేను. తల్లులు, తండ్రులు కూడా కాదంటంలే, తల్లులే. తల్లి చేత ప్రేరేపించబడినదై ఏమడుగుతుంది? యోహాను తల్లడిగి. ఎందుకు? యోహానాకి అడ్డమని. యోహానాకి అడ్డం. ఇప్పుడు కొంతమంది కూడా ఈడ అడ్డం, వీడు గుడికి రాకూడదు, ఈ అడ్డం గుడికి రాకూడదు, వాడు గుడికి వస్తే నేను రాను, వాడిని మాట్లాడను, ఇతన్ని మాట్లాడను, నేను వాడితో మాట్లాడను అసలు. ఎవరు అడ్డం నీకు? యోహాను తల అడిగింది. ఇదే మాట మనం చూస్తే గిబియోన్లో యెహోవా రాత్రి వేళ సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు కదా. నీకేం కావాలి సొలొమోను కోరుకొని అన్నాడా లేదా? ఆయన ఏమన్నాడు? నాకు నువ్వు కోరుకున్న జనుల మధ్య నేను ఉన్నానయ్యా. ఈ ప్రజల్ని తనిఖీ చేయాలంటే నా వల్ల కాదయ్యా. నాకేం కావాలా? వివేచన జ్ఞానం కావాలయ్యా. అబ్బా సొలొమోనా, నువ్వు శత్రు ప్రాణం అడుగుతావు అనుకున్నాను, ఐశ్వర్యం అడుగుతావు అనుకున్నాను, ఈ అడగ కూడా నువ్వు జ్ఞానం అడిగేవు, వీటితో పాటు నేను నీకు అవి కూడా ఇస్తాను అన్నాడు. పిల్లలు ఆలోచించి, హేరోదు జన్మ ఆ జన్మ ఎట్ట జరిగింది తెలుసా? భయంకరంగా వేదనతో, కక్షలతో, కుట్రలతో జరిగిన జన్మ అది. ఆర్భాటాల కోసం జరిగిన జన్మది, హత్యలతో జరిగిన జన్మది. యేసుక్రీస్తు ప్రభు జన్మ. కష్టపడ్డాడు, బాధించారు ఆయన్ని. ఆయన బ్రతికినన్ని రోజులు, బాగానండి, యేసు ప్రభు బ్రతికినన్ని రోజులు శాస్త్రులు, పరిసయ్యులు హింసించటం, దూషించటం, అవమానపరచటం, సిగ్గుపరచటం, కొట్టాలని చూడటం, చంపాలని చూడటం ఆయన్ని. అటువంటి శ్రమ అనుభవించాడు యేసుక్రీస్తు ప్రభు లోకంలో. అందుకే ఈరోజు ఆయన గురించి మనం చెప్పుకోగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మిచ్చు యోహాను. దాన్ని చూడండి, లూకాసు వార్త 1:17. లూకాసు వార్త 1:17. 1:17 అమ్మా. పిల్లల తట్టునకు ననుసరించుటకును త్రిప్పి ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు, ఆమేన్, హల్లెలూయా. యోహాను పుట్టినందువలన అనేక మంది సంతోషిస్తారు. ఏ విధంగా సంతోషిస్తారు? వాళ్ళకి
ముసలోళ్ళు, వాళ్ళకి సంతానం వచ్చింది. ప్రజలు సంతోషమే కదా, ఇంకా సంతోషమే కదా. ఆయన బాప్తిసమిచ్చి యోహాను రాకముందే యెషయా ప్రవచిస్తున్నాడు. యేసు ప్రభు రాకముందే, పుట్టకముందే 100 సంవత్సరాల కిందట యెషయా మాటలు మాట్లాడితే 100 సంవత్సరాల తర్వాత నెరవేరింది ఆ మాట. బాప్తిసమిచ్చి యోహాను రాకముందే యెషయా ప్రవక్త ప్రవచించాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3వ వాక్యం. యెషయా గ్రంథం 40 అధ్యాయము 3వ వాక్యం. ఆలకించుడి, అడవిలో ఒకటి ప్రకటించుచున్నాడు. చాలు. అరణ్యములో కేక వెనుక శబ్దం అని కూడా ఉంది బైబిల్లో. యోహాను భక్తుడు బాప్తిసమిచ్చి యోహాను రాకముందే యోహాను గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట చూసావా? యోహాను పుట్టిన తర్వాత యోహాను గురించి గొప్ప సాక్ష్యం అని తెలుసా? మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను యోహాను గురించి. ఆమేన్. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు పుట్టిన తర్వాత యేసు ప్రభు జన్మ అంటే మన ఇది సంతోష పండుగ. మనం సంతోషంగా పండుగ జరుపుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు సర్వలోకానికే చక్రవర్తి, సర్వలోకానికే బలియాగం చేశాడు యేసు ప్రభు. ఈరోజు నువ్వు పుట్టావు, నీ ద్వారా ఎవరికి మంచి మేలు జరుగుతుంది? నీ ద్వారా యేసయ్యకి మేలు జరుగుతుందా? నీ ద్వారా యేసయ్య మహిమ పొందుతుండ గండ పొందుడు ఆలోచించాయి. నువ్వు పుట్టుండవు, మందిరికి వస్తుండవు, పాట పాడుతుండవు, చదువుతుండవు, వెళ్తుండవు, ఏమీ లేదు. నిష్ప్రయోజనం నీ గురించి ఏమీ లేదు దేవునికి. యేసయ్య వల్ల ప్రయోజనం. బాప్తిసమిచ్చి యోహాను వల్ల, బాప్తిసమిచ్చి యోహాను గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వాక్యం. 5:35 యోహాను సువార్త. అమ్మా చాలు. ఏం చెప్తున్నాడు యేసు ప్రభు ఆయన గురించి? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఎవరి గురించి? యోహాను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అదొకటి. రెండో సాక్ష్యం ఏంటి తెలుసా? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడని సాక్ష్యం. బాగా ఆలోచించండి. యేసయ్య గురించి గొప్ప సాక్ష్యం, యోహాను గురించి గొప్ప సాక్ష్యం. యోహాను పుట్టాడు, గొప్ప సేవ చేశాడు, చిరచదనం చేయబడ్డాడు, అతను సాక్షి అయిపోయాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, 33 సంవత్సరాలు సేవ చేశాడు, గొప్ప పరిచర్య చేశాడు, మనందరి కోసం చనిపోయాడు. తండ్రిని దేవుడు ఇచ్చిన సాక్ష్యం, ఈ నా ప్రియకుమారుడు ఈయనతో నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినమనకు శబ్దం. ఇంకొక జన్మ ఉంది, చాలామంది ఉన్నాయి. ఇంకొక జన్మ ఉంది, మోషే. ఎవరైనా? మోషే జన్మిస్తే 3 నెలలు పెంచలేక ఇస్రాయేలు పడేశారంట. ఆయన్ని యాడేశారు? నైలు నదిలో జమ్ము పెట్టి చేసి దాంట్లో పెట్టేశారంట పాపం ఆయన్ని. ఆ నుంచి యాడికి వచ్చాడు? ఫరో చెల్లెలు చూసి, కుమార్తె చూసి పెంచుకొని, మళ్ళా అక్కడ కొంచెం సమస్యలు జరిగి మళ్ళీ మా దగ్గరికి వెళ్ళిపోయి 40 సంవత్సరాలు మందను మేపుకుంటా ఆ నుంచి వచ్చి ఇజ్రాయెల్ ప్రజలకి నాయకుడయ్యాడు. ఎన్ని కష్టాలు పడ్డాడు, నాయకుడయ్యాడు. ఆయన గురించి దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? మోషే నా ఇల్లంతటిలో ఇంకా మోషే మిక్కిలి సాత్వికుడమ్మా. చూసావా? మోషే జన్మ గురించి, మోషే పుట్టిన తరువాత, ఆయన పెరిగి పెద్దయిన తరువాత దేవుని మహిమపరిచాడు. ఆయన ద్వారా దేవుడు ఘనత పొందాడు. దేవుడు గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు మోషే గురించి. బాప్తిసం ఇచ్చి యోహాను గురించి మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. యేసు ప్రభు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ రోజున నీ గురించి సాక్ష్యం ఇస్తున్నారా ప్రజలు?
ఆలోచించి నీ గురించి ఏమంటున్నారో ప్రజలు? పలానా అమ్మాయి మంచిది అంటున్నారా? పలానా అక్క మంచిది అంటున్నారా? పలానా అన్న మంచోడు అంటున్నారా? గుర్తుపెట్టుకో. ఇంకో విషయం చెప్పేదా మీకు? ఒక ఆయన గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? వాడు పుట్టకుంటేనే ఊరాడు, వాడు పుట్టకుంటేనే మేలు. అన్నం పెట్టిన చేతిని నరికాడు వాడు, కూర్చున్న కొమ్మనే నరుక్కున్నాడు వాడు, తన ఏళ్ళతో తన కంటినే పొడుచుకున్నాడు. ఎవరు? యోధా. యోధాలాగా నీ పేరు అట్టుందా? బాప్తిస్మిచ్చి యోహాన్ లాగా ఉందా? అదే క్రిస్మస్ అంటే. సంతోషంగా పండుగ జరుపుకుంటున్నావు, బర్త్డేలు చేసుకుంటున్నావు. నీ గురించి ప్రజలు నిన్ను ఏమనుకుంటున్నారు? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. నిజమే కదా ప్రభువా, బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఎంత కష్టపడ్డాడైనా, మండుచు ప్రకాశించుచున్న దీపం అని దేవుడు చెప్పాడే. మోషే గురించి మిక్కిలి సాత్వికుడు అన్నాడే, ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడే. యేసయ్య గురించి సర్వలోకానికి బలియాగం చేశాడే, ప్రియకుమారుడు అని అన్నాడే. మరి నా గురించి ఏమంటున్నారు ప్రజలు? ఈరోజు గుర్తుపెట్టుకో, నువ్వు చూసేదానికి బాగానే ఉన్నావు, మంచిగా ఉన్నావు నువ్వు. మరి నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ మనసు ఎలా ఉంది? నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఎలా బ్రతుకుతున్నావు? నీ భర్త నేనేమంటున్నాడు? నీ భార్య నేనేమంటుంది? నీ బిడ్డలు నేనేమంటున్నారు? నీ భర్త నిన్నేమని అంటున్నాడా? అమ్మా, అందరికంటే నువ్వు మహా మంచి వ్యక్తి అంటున్నాడా నీ భర్త? నీ భార్య నిన్నేమంటుంది? అయ్యా నువ్వు నా భర్తవయ్యా అని అంటుందా? బిడ్డలు నిజం పొగడుతున్నారా? ఆలోచించు. ఇదే క్రిస్మస్ అంటే. క్రిస్మస్ వచ్చింది ఏదో ఆ రోజు సంబరాలు చేసుకోవటం, విందులు చేసుకోవటం, వినోదాలు చేసుకోవటం కాదు. నీ గురించి ప్రజలు ఏమనుకున్నావు? నువ్వు ఎందుకు పుట్టావు? ఒక ఉద్దేశం దాన్ని పుట్టించాడు నిన్ను. మోషే ఉద్దేశంతో పుట్టించబడ్డాడు. బాప్తిస్మిచ్చి యోహాను, యేసుక్రీస్తు ప్రభు. మనకు ఒక ఆయన ఉన్న బైబిల్లో తెలుసు, మాకు చెప్పిన ముగిచ్చేస్తా. ఎబ్బేజు. ఎబ్బేజు తెలుసు కదా మీకు? ఎబ్బేజు ఎబ్బేజు ఏం చేశాడు ఆయన? ఎబ్బేజు అంటే ఎంత అర్థం? వేదన, బాధ. వాళ్ళ తల్లి ఏందంట? వేదన పడి కన్నాదంట. కనేటప్పుడు బాధ కలిగించాడంట, దుఃఖ పెట్టాడంట. పెరిగి పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రిని సంతోషపెట్టాడు, దేవుని మహిమపరిచాడు. అందరూ చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజున మరి నీ పరిస్థితి ఎలా ఉంది? ఈ పండగ సంతోష పండగ జరుపుకుంటున్నావు కదా? సంతోషమే, సంతోషమే. సంతోష పండుగ జరుపుకుంటున్నావు కదా? ఆ సంతోష పండుగను జరుపుకుంటున్నప్పుడు నీలో యేసయ్య పుట్టాడా? నిజంగా నీలో యేసయ్య పుట్టుంటే నీకు సంతోషమే, లేకపోతే సంతోషమే లేదు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం. ఆ సంతోషం అనుభవించున్నావా? ఆ సంతోషం అని దేవునిలో ఉన్నాడా? మనిషికి సంతోషం ఉందా? మనిషికి సంతోషం ఉందా? చెప్పండి, ఉందా లేదా? ఉందా లేదా? నెమ్మది ఉందా మనిషికి? అది ఇంకేందైతే మీరు చెప్తారు. ఇప్పుడు నువ్వు ఇంటికి పోతావు, ఏం ఉపద్రవం వస్తుంది నీకు తెలుసా? ఏడిన్న వాక్యం విన్నా అంత ఒక్కసారి ఎదురు మాట్లాడదాం నడిపోయి నువ్వా అంతే. నేను వచ్చేసింది కదా అంటే నీకు ఏముంది? నీకు సంతోషం లేదు. క్రీస్తులో సంతోషిస్తున్నావు నువ్వు అంతే. ఆమేన్, ఆమేన్. నాలో క్రీస్తు ఉన్నాడు. ఈ తొట్టిలో, ఈ కంపు కొట్టే తొట్టిలో యేసయ్య ఉన్నాడు. ఒకప్పుడు ఈ తొట్టి కంపు, కానీ ఈ తొట్టి ఇప్పుడు మంచి సెంటుతో కూడిన వాసన వస్తుంది. ఏ సెంటు? గుడ్ల కొట్టుకునే సెంటు కాదు, గుడ్ల కొట్టుకునే సెంటు కాదు. ఈ తొట్టికి సెంటు కొట్టాలి. ఈ తొట్టికి ఏం కొట్టాలి తెలుసా? ప్రార్థన, వాక్యము, పరిశుద్ధత, నీ ప్రవర్తన, నీ ఆత్మీయత, నీ జీవితం అంతా కూడా ఈ తొట్టిలో ఉండాలి. ఈ తొట్టిలో ఉంటే ఈ తొట్టిలో యేసయ్య ఉంటాడు. నేను నీలోనే ఉంటా నా కుమారుడు అంటాడు యేసయ్య. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఈ రోజున
ఈ క్రిస్మస్ మనం జరుపుకుంటున్నాం. ఎన్నో క్రిస్మస్లు జరుపుకున్నాం కనుక దేవుడు ఒక్కొక్కరికి ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు. వాళ్ళ జన్మ గురించి ప్రజలే, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ రోజున నువ్వు పుట్టావు, దేవుడు నిన్ను పుట్టించాడు, నువ్వు పెద్ద అయిపోయినావు, నువ్వు దేవుని మందిరంకి వస్తున్నావు, కానీ నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, నీ గురించి ప్రజలు సాక్ష్యం ఇస్తున్నారా అని ప్రశ్న వేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం.